ఓం నమ శివాయ. ఉన్నవాడికి లేనివాడికి ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది, అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఉన్నవాడు లేని దానికోసం ప్రయత్నం చేస్తూ తన జీవిత సారథ్యాన్ని గుర్తించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. లేనివాడు ఉన్నదానితో తృప్తి పడుతూ జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ విషయాలే. ఉన్నవాడు లేని దానికోసం పోతే, లేనివాడు ఉన్నదాని కోసం తపన పడుతూ తన జీవితంలో వినలేనటువంటి సంపద కోసం, ఏదైతే ఇప్పుడు ప్రతిదీ మనిషి ఆలోచన ఏ విధంగా ఉందంటే సంపద. ఒక మనిషిని గుర్తింపు ఉండాలి అన్న సంపద, ఒక మనిషికి గౌరవం ఇవ్వాలన్నా కూడా సంపద. ఇవాళ డబ్బే లోకంగా ఇవాళ మనిషి జీవితం కొనసాగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా తిరస్కరణ చేయాలి. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, అలాగే మనిషి జీవితం కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే మనిషి దేన్నైతే గుర్తింపు పొందుతాడో ఆ గుర్తింపు చిరకాలం కూడా ఉండేటువంటిది శాశ్వతం. దీన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఓం నమ శివాయ.